ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవ, సర్వలోకాధిపతివైన మా తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన కృప కలిగిన నామాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా, గడిచిన రాత్రంతా కూడా మరొకసారి మీ కృప, మీ కాపుదల మా అందరికీ దయచేసినందుకు, మా కుటుంబానికి దయచేసినందుకు తండ్రి, మా యొక్క గృహము చుట్టూ మీ కాపుదలుంచి మాకు కలిగిన వాటన్నిటిని కూడా రక్షించి అయినా మమ్మల్ని అందరినీ కూడా ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో సజీవులుగా ఈ విధంగా నిలబెట్టుకున్నందుకు మీకే స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యోహాను సువార్త 11:40 నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. అవును ప్రభువా, ఎవరైతే మిమ్మలను నమ్మి అయా మీపై ఆధారపడి అయా వారు ఎటువంటి స్థితిలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉండి మీకు మొరబెట్టి ముందుగా మిమ్మల్ని నమ్మిన ఎడల వారు అద్భుతాలు చూస్తారు అని తండ్రి జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు నాయన. అయా, ఈ రోజున ఒకవేళ అపనమ్మికతో ఎంతమంది బిడ్డలైతే ఉన్నారు నాయన, అయా అపనమ్మికతో ఈ రోజున మొదలు పెడుతున్నారో, అది జరుగుతుందో కార్యం జరగదో అన్న ఆలోచనతో, సందేహంతో ఈరోజు ఏ బిడ్డలైతే ఉండి ఉన్నారు నాయన, వారందరూ కూడా నమ్మి మీ మహిమను వారు చూడడానికి ఈరోజు వారికి అవకాశం అనుగ్రహించండి. ఏ కార్యమైనా, ఎటువంటి కష్టతరమైన పనైనా తండ్రి, మిమ్మల్ని నమ్ముతుండగా తండ్రి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు ఈరోజు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఐస్ లార్డ్, ఈ రోజున తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో విశ్వాసముతోనూ నమ్మకముతోనూ ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని అయా పేరు పేరున దీవించండి, పేరు పేరున ఆశీర్వదించండి నాయనా. బిడ్డలు చేస్తున్న ప్రయత్నాలన్నిటిలో ఈ రోజున మీరు తోడై ఉండమని తండ్రి ప్రార్థిస్తున్నాం నాయన. అదేవిధంగా ఈ రోజున మా పనులన్నిటిని మీ పాదాల చెంత పెడుతున్నాం నాయన. చేస్తున్న ప్రతి పనిలోను తండ్రి మాకు 100 ప్రతిఫలము దయచేయండి. యథార్థముగా, నమ్మకముగా మేము పని చేస్తూ ఉండంగా నాయన, ఎవరు కూడా మా పనులకు ఆటంకంగా లేకుండా, అయ్యా మా మార్గాలకు ఆటంకంగా లేకుండా అయా మా యొక్క ప్రతి పనిలో మేము వర్ధిల్లడానికి కృప చూపించండి. నూతన కార్యాలు, శుభకార్యాలు ప్రారంభిస్తున్నవారు, ఉద్యోగాలు వెళ్తున్నవారు, బిజినెస్లు ప్రారంభిస్తున్నవారు ఈ రోజు నుంటే నేను వారందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా మా యొక్క ప్రయాణాలను బట్టి మొరబెడుతున్నాం నాయన. అనేక ప్రదేశాలు వెళ్లాల్సి వెళ్తూ ఉండంగా నాయన, మా వాహనాలకు మాకును మీరు తోడై ఉండండి. క్షేమకరముగా వెళ్ళి అదేవిధంగా క్షేమకరంగా మరలా మా గమ్యస్థానాలకి, మా గృహాలకి మేము చేరుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ రోజున ఏ బిడ్డ కూడా ఆయన ఆకలితో అలమటించకుండా, ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా, అనారోగ్య సమస్యలు వారిలో తలెత్తకుండా నాయన మీ కృప చూపించండి. ప్రతి ఒక్కరిని భద్రపరచండి, సమృద్ధితో నింపండి ప్రభువా. నాయన ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలు ఉన్నారు, వారందరికీ జ్ఞానమును దయచేయండి, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. మీ సాక్షులుగా వారిని నిలవబెట్టుకోండి ప్రభువా. అదేవిధంగా ఎవరైతే నాయన హాస్పిటల్స్కి వెళ్తున్నారో, అయా ఏ నిమిత్తం వెళ్తున్నారో అయా ప్రతి వాటిని వారికి అనుకూలంగా మార్చండి, అనుకూలమైన రిపోర్ట్స్ వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా అదేవిధంగా ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న బిడ్డలు ఉంటున్నాగా నాయన, వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి గృహాలలో తండ్రి మీ యొక్క అగ్ని కంచె వేసి వారిని భద్రపరచండి, ఎవ్వరు కూడా వారిని ముట్టకుండా కాపాడండి తండ్రి. అయ్యా ముఖ్యంగా ఈ రోజున మా హృదయంలో శాంతి సమాధానాలు నింపండి. ఎటువంటి విభేదాలు, గొడవలు ఏ ఒక్కరితో ఈరోజు మేము కలిగి లేకుండా నాయన నెమ్మదికరంగా ఈరోజు జీవించడానికి సహాయం అనుగ్రహించమని, ఈ విలువైన సమయాన్ని వ్యర్థపరచకుండా అయా ప్రతి నిమిషాన్ని కూడా వినియోగించుకునే వారిగా మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, ముఖ్యంగా ఈ రోజున మా ప్రవర్తన, మా క్రియల ద్వారా, మా మాటల ద్వారా నాయన మీ నామాన్ని మేము అవమానపరచకుండా తగిన జ్ఞానము దయచేయండి. మీ చిత్తానుసారంగా నడుచుకుంటూ ఆ ఒక సాక్షార్థకరమైన జీవితం ఈ లోకంలో మేము కలిగి ఉండడానికి కృప చూపించమని నాయన, ఈ రోజున బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలు ఉంటుండగా వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలను తండ్రి మీ కృపలో భద్రపరచుకోమని నాయన, మేమందరము కూడా నాయన కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించే వారిగా మమ్మల్ని ఈ రోజు నిలబెట్టుకొని నాయన, అయ్యా అనేకులకు ఆశీర్వాదకరంగా మీ నామానికి మహిమకరంగా మేము ఉండటానికి మీ సహాయమును అనుగ్రహించమని, మహిమ ఘనత ప్రభావాలు మా ద్వారా మీరే పొందుకోమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.